ఇక రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఒక దాగుడు మూతల రాజకీయాలు అయితే నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది సార్. ఎందుకంటే ప్రభుత్వము మేడిగడ్డకు రావాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తే ఆ రోజు వెళ్ళలేదు, ఆ రోజు నల్గొండలో సభ పెట్టుకున్నారు. తీరా ఈ కేఆర్ఎంబీ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. నిజంగా ఈ కేఆర్ఎంబీ సమస్య కానీ మేడిగడ్డ సమస్య కానీ అంతా అంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈ 3 నెలల్లో తేల్చాల్సిన అవసరము ఉందంటారా? చాలా కీలకం కదండి. ఇప్పుడు కేఆర్ఎంబీ అనేది సమస్య ఎక్కడ వస్తున్నదంటే నీళ్లు పంచంగాని కేఆర్ఎంబీ చేతిలో పంచే అధికారం లేదు. కానీ కేఆర్ఎంబీ పంచిన నీటిని పంపకం చేసే బాధ్యత కేఆర్ఎంబీ. పంపకం అసమానంగా ఉంది. ఆ అసమానతలు నేను పర్యవేక్షిస్తా అంటే అర్థమేమవుతుంది, అసమానతలను కొనసాగిస్తా అన్నట్టే కదా. అవును. కాబట్టి వాళ్ళ చాలా కీలకం ఏంటంటే మొట్టమొదట నీటి పంపిణీ జరగాలి. ఆ నీటి పంపిణీ జరిగితే అప్పుడు పర్యవేక్షణ అనేది అర్థవంతంగా ఉంటుంది. నీటి పంపిణీ జరగకపోతే పర్యవేక్షణ తెలంగాణకు నష్టం చేస్తుంది. జరగవలసిందైతే తెలంగాణకు న్యాయం జరగాలి. ఇవి నా దృష్టిలో చాలా కీలకమైనటువంటి అంశాలు. అందుకని దాన్ని తేల్చుకోకుండా ముందుకు పోలేం. ఎన్నికల ఒత్తిడో ఇంకోటో మొత్తానికైతే కేంద్రం కూడా చివరికి ఒక లీగల్ ఏవో చిక్కులు ఉన్నాయని 9 ఏళ్ళు నానబెట్టి అయినా చివరాఖరికి నిజంగా అన్ని రోజులు తీసుకోవాల్సింది కాదు. మేము ఢిల్లీ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సీరియస్గా అడిగినాం, మీకేం చిక్కులు ఉన్నాయనేది మాకు ముఖ్యం కాదండి, ఎట్లా బయట నీళ్ళు ఇస్తారనేదే మాకు కీలకం అవుతుంది, మీరు ఆలోచించాల్సిందే ఈ విషయం మీద. అవన్నీ మేము మాట్లాడి వాళ్ళకు చెప్తే వాళ్ళు దానిపైన చివరాఖరికి ఒక నిర్ణయం తీసుకొని ట్రిబ్యునల్కి ఆ బాధ్యతలు అప్పచెప్పినరు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తెలంగాణ వాటా తేలిస్తే అప్పుడు దాని పర్యవేక్షణ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. నీటి పంపకం గురించి ఇలా మాట్లాడవలసి అవసరం ఉంది. మరి 9 ఏళ్ళు నీటి పంపిణీ గురించి మాట్లాడకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి మీరు ప్రాజెక్టులు అప్పచెప్పొద్దు, పర్యవేక్షణ వద్దు అని అంటే అది వాళ్ళు మాట్లాడుతున్నది వాస్తవానికి ఉట్టిగా కయ్యం పెట్టుకుంటట్టే ఉంది తప్ప. కానీ ఈ చిక్కుముడిని 9.5 ఏళ్ళు విప్పకుండా దాన్ని నీటి పంపిణీని సాధించకుండా ఇవాళ వచ్చి అటు నీటి పంపిణీకి ఇటు పర్యవేక్షణకు ఈ నీటి పంపిణీకి అడ్డం పడుతూ ఉంటే ప్రయోజనం ఏముంటుంది? నీటి పంపిణీ కోసం వాళ్ళ ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. గోదావరికి వచ్చేసరికి ఏమైందంటే గోదావరి ప్రాజెక్ట్ అనేది 3 సంక్షోభాలకు కారణమైంది. అది కేవలం ఏదో 2-3 పిల్లర్ల విషయం కాదు, 3 వ్యవస్థలను కుప్పగూల్చింది. మొదటిది ఏంటంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుప్పగూర్చి ఇది పెనుభారంగా మారిపోయింది. ఇవాళ దాన్ని నడిపితే 10,000 ఏటా, దాని అప్పులు తీర్చడానికి ఏటా 14,000, సంవత్సరానికి 25,000 దాని మీదే పెడతాయి. ఇక ప్రభుత్వం ఇంకా మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేయాలి? స్కూల్లో బిల్డింగులు కట్టాలి, యూనివర్సిటీల మౌలిక సదుపాయాలను విస్తరించాలి, కొత్త సిబ్బందిని నియమించాలి, ఇన్ని రకాల పనులు ఉన్నాయి కదా. ఆసుపత్రులను పెంచాలి, వైద్యం అందించాలి, ఇవన్నీ ఎట్లా చేయాలి? దీనికే 25,000 కోట్లు పోతాయి. ఇది ఒక పెద్ద సమస్య. రెండవది ఏమైందంటే ఇది సాగునీటి సంక్షోభానికి కారణమైంది. మొత్తం డబ్బులు దాని మీద పోసారు, అక్కడి నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కృష్ణా ప్రాజెక్టులు ఏమో పెండింగ్లో ఉన్నాయి, అక్కడ కూడా అదనపు నీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఇక ఆయకట్టు ఎట్లా పెరుగుతుంది? మొత్తం మీద సంక్షోభంలోకి నెట్టింది అది. మూడోది చాలా కీలకమైందంటే మొత్తం ఇంజనీరింగ్ వ్యవస్థను కుప్పగూల్చి. ఇదివరకు మన దగ్గర అతి సమర్థవంతమైన ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది, ఇవాళ అవన్నీ కుప్పగూలిపోయినాయి. అవన్నీ కుప్పగూలిపోవటంతో ఇవాళ చాలా కీలకమైన పని ఏమవుతుందంటే ఆ వ్యవస్థలను మళ్ళీ పునరుద్ధరించుకోవటం చాలా కీలకమవుతున్నది. ఇది నా దృష్టిలో ఈ 3 రంగాలకు సంబంధించినటువంటి వ్యవస్థలను కుప్పగూల్చిన అది కాళేశ్వరం. కాబట్టి కాళేశ్వరం మీద విచారణ జరగాలి. రెండోది మరి ఇంత ఖర్చు పెట్టినాం, అది ఏమన్నా అక్కడికి వస్తుందా, ఎవరు తేల్చాలి? దానిపైన ఒక విచారణ అయితే జరగవలసిన అవసరం ఉంది. కాబట్టి కాళేశ్వరాన్ని నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి అంశం. నిజంగానే నా దృష్టిలో గవర్నమెంటు సరి అయిన నిర్ణయమే తీసుకుంది, సరి అయిన ప్రయత్నమే చేస్తున్నదని చెప్పి నేను నమ్ముతాను. ఓకే, ఇంకా అదే సమయంలో ఇప్పుడు నేను మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళారు. 84 పిల్లర్లలో 2 పిల్లర్లు కుంగితే పెద్ద రాద్ధాంతం చేస్తూ ఉంది పాలకపక్షము. కేవలం బీఆర్ఎస్ను టార్గెట్ చేసే విధంగానే రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. ఆ 2 పిల్లర్లు తీసి కొత్త వేసుకోవచ్చు కదా అని ఒక ఉచిత సలహా కూడా ఇస్తూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు సార్ దీన్ని? ఇంటికి ఒకటే పిల్లరు కుంగింది కదా, మిగిలిన పిల్లర్లు మంచిగానే ఉన్నాయి కదా అన్నట్టున్నది బీఆర్ఎస్ వాళ్ళ వ్యవహారం. మీద కప్పు లేదా, దాని ప్రభావం పడదా? మొత్తం ఇంటి భారం అంతా ఒక సైడ్ కుంగిన తర్వాత మిగతా అది ఉంటుందా? ఇది కూడా అంతే కదనండి. 2-3 పిల్లర్ల విషయం కాదు, దానిపైన ఉన్నటువంటి
ఏదైతే రోడ్డు కోసము డ్యామ్ మీద వేసినటువంటి ఆ స్లాబ్ ఉంది కదా, ఆ స్లాబ్ ప్రాపర్ ఎఫెక్ట్ ఉండదా? తర్వాత రెండవది చాలా కీలకమైందంటే మనం గమనించాల్సింది డ్యామ్ సేఫ్టీ వాళ్ళ ప్రాథమిక రిపోర్టు. వాళ్ళు ఏమన్నారు? నిర్మాణం డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది, నాణ్యతలో లోపం ఉంది. ఇన్నిట్లో లోపం ఉన్నాక ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, అన్నీ అదే డిజైన్తో కట్టిండ్రు కాబట్టి అన్నింటినీ కూడా ఇవాళ సమగ్రంగా పరిశీలించవలసిందే. అసలు ముందు నీళ్లు ఖాళీ చేయండి, ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి వాళ్ళు హెచ్చరికలు చేశారు. అంటే ఇంత సమగ్రమైనటువంటి ఒక పద్ధతుల్లో ఆలోచించవలసిన అవసరాన్ని నిపుణులు ఎత్తి చూపుతుంటే రెండే కదా అవి తీసి పారేస్తే ఏం పోతుందని మాట్లాడితే తెలిసి మాట్లాడుతున్నారా? ఇంత అవివేకం ఎందుకని చెప్పి మేము ఇలా సూటిగా అడుగుతున్నాం. అందుకనే బహిరంగంగా చర్చకు రండని కూడా మేము పిలుపునియటం జరిగింది. ఇది ఇవాళ సీరియస్గా జరగవలసినటువంటిది. వాళ్ళదేముందంటే కట్టి కూలిపోతేనేమో వీళ్ళు చాతగాని వాళ్ళు అంటారు, కట్టకుండా అదేమన్నా జరిగితేనేమో చూసినావో వీళ్ళు చేస్తే ఇట్లా కాకపోతుండే. ఎటు తిరిగి ప్రభుత్వం మీద తప్పు వేసి తాము బయటపడదామని చూస్తున్నారు. కానీ చాలా కీలకంగా ఇవాళ వాళ్ళు తప్పించుకుంటున్న మూడో ప్రశ్న ఏంటంటే కుంగినవి నిజమే, బాధ్యులు ఎవరు? బాధ్యులు ఎవరు? అవును, మీ బాధ్యత మీరే కదా ఉన్నప్పుడు జరిగింది, మీరు తేల్చవలసిన విషయం కదా, మీరు ఎందుకు తేల్చలేకపోయినరు? ఇవాళ బాధ్యులు ఎవరు అనేది తేల్చకుండా అది పనికొస్తుందా లేదా అనేది ఇంత లోతు ఇన్ని లోపాలు ఉన్నాయని డిజైన్ కాడి నుంచి నిర్వహణ దాకా అన్ని లోపాలే అని మాట్లాడుతున్నప్పుడు అది పనికొస్తుందా లేదా తేల్చి చెప్పి ఎట్లా చేస్తే అది ఉపయోగించుకోవచ్చు అనేది తేల్చి నిపుణులు చెప్పకుండా మనం మళ్ళీ ఖర్చు పెడితే అది వృధా కాదా? అది ఇవాళ మనం గవర్నమెంట్ను అందరం కూడా జాగ్రత్త హెచ్చరిక చేస్తున్నాం. ఇది మళ్ళీ వృధా కావద్దు, బూడిదలు పోసిన పన్నీరు కావద్దు అని మేమందరం కూడా హెచ్చరిక చేస్తున్నాం. గోదావరిలో మామూలుగా పైనుంచి పోయేటప్పుడు నది మీద నుంచి ట్రైన్ల నుంచి ప్రయాణికులు గంగ మీద ప్రేమతో నీళ్ళు వేస్తుంటారు, పైసలు వేస్తారు, అది 10 పైసలు. కింద ఎవరో ఏరుకుంటారు, పాపం పుట్టకూటి కోసం ఏరుకుంటారు. కానీ ఇది కోట్ల రూపాయలు పోస్తే కాంట్రాక్టర్ ఏరుకుంటుంటే ఇది ఎక్కడి విషయం అండి? ఎన్నడూ కూడా ఇది మనం చూడలేదు, ఇట్లాంటి పరిస్థితిని మనం ఎన్నడూ కూడా గమనించలేదు. ఇంత అన్యాయం జరిగి రాష్ట్రాన్ని సమగ్రంగా కుప్పగూల్చినటువంటి వ్యవస్థ మీద సమగ్రమైనటువంటి నివేదిక లేకుండా ఏ పని చేసినా తప్పవుతుంది, ఏ పని చేసినా అది నష్టానికి దారితీస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మేడిగడ్డ ఒకటే కాదు, గతంలో గుజరాత్లో అప్పుడెప్పుడు 1980లో మచ్చు అనే ప్రాజెక్టు కూలిపోయింది, దేవాదుల పైపులు వలిగిపోయినాయి, మూసీ గేట్లు కొట్టుకపోయినాయి, కడెం ప్రాజెక్టులు గేట్లు కొట్టుకపోయినాయి అన్న ఒక వాదనను బీఆర్ఎస్ తెర మీద తీసుకొస్తా ఉంది. అంటే ఈ మేడిగడ్డ అనేది కొత్తది కాదు అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూడాలి సార్? తెలంగాణలో కట్టిన ఏ మేజర్ ప్రాజెక్టు ప్రమాదం జరగలేదు. మీరు ఎస్ఆర్ఎస్పికి ఏం కాలేదు, తర్వాత కట్టిన సాగర్ ముందు కట్టింది సాగర్, తర్వాత కట్టిన ఎస్ఆర్ఎస్పి, ఈ రెండింటికి ముందు కట్టినటువంటి నిజాం సాగర్, ఆ తర్వాత శ్రీశైలం, ఈ అన్ని ఎల్లంపల్లి దేనికేం కాలేదు కదా, సింగూరు దేనికేం కాలేదు. ఈ ప్రాజెక్ట్ ఇట్లా ఎందుకైంది అనేది మొదటి ప్రశ్న. 2, కడెం కట్టిన పరిస్థితులు వేరు, ఇంకా మన దగ్గర ఇంజనీరింగ్ అనుభవం రాలేదు. అప్పుడే కొత్తగా ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్ పెట్టిండ్రు. ఓకే, ఆ ల్యాబ్ పెట్టి ఆ ల్యాబ్ ద్వారా సమగ్రంగా పరిశీలన చేసి డ్యామ్ డిజైన్ చేసి ముందు ప్రయోగంగా కడెం కట్టిండ్రు. కడెం కడితే నీటి ఒత్తిడి, ప్రవాహము, వేగము అవన్నీ ఇంకా సమగ్రంగా డేటా కూడా లేదు. అప్పుడప్పుడే అంతా సేకరించుకొని వాళ్ళు దాన్ని మంచి చెడు పర్యవేక్షించిన తర్వాత దాన్ని మళ్ళీ కొంచెం రీడిజైన్ చేసి కట్టడం జరిగింది. అప్పుడు డ్యామ్ కొట్టుకపోలే, మట్టి కట్టలు కొట్టుకపోయినాయి, గేట్లు కొట్టుకపోయినాయి. అవన్నింటినీ మళ్ళీ పునరుద్ధరించి ఈ డ్యామ్ను మళ్ళీ వాళ్ళు బాగు చేయటం జరిగింది. అది ఒక ప్రయోగ దశ. అప్పుడు జరిగిన పరిణామాలను ఇప్పుడు ఉదాహరణగా తీసుకోవటానికి వీల్లేదు. మిగతా ఏ మేజర్ ప్రాజెక్టుకో ఆ పరిస్థితి రాలేదండి. ఏవో మైనరో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ జరిగి ఉండవచ్చు, కానీ ఇది అట్లాంటిది కాదు కదా. ఒక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ రకంగా జరిగింది అంటే ఇంకా మనకు భయం ఎక్కడొస్తుంది అని అంటే, వాస్తవానికి సిడబ్ల్యూసి వాళ్ళు ఆ మేడిగడ్డ సైటు అది మీరు నిర్మాణం చేసిన ప్రాంతం పనికిరాదు, అక్కడ మీరు కట్టడం తప్పు అని వాళ్ళు చెప్పిండ్రు. పంప్ హౌజుల యొక్క లొకేషన్ను కూడా తప్పు పట్టిండ్రు.
మీరు పంప్ హౌజులు మీరు ఏర్పాటు చేసింది కిందికి ఉన్నాయి, అవి వరద వస్తే మునుగుతాయి, ఇంకా మీరు ఎత్తు మీద కట్టాలి అని చెప్పి అన్నారు. వీళ్ళు వినలేదు, వీళ్ళు ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకున్నారు. మల్లన్న సాగర్ విషయంలో జియాలజిస్టులు స్పష్టంగా చెప్పిండ్రు, అక్కడ ఉన్న మట్టి పొరల్లో పగుళ్ళు ఉన్నాయి, భూకంపానికి అనువైనటువంటి ప్రాంతం అది, కాబట్టి అట్లాంటి ప్రాంతంలో భారీ ప్రాజెక్టులు ఒకదాన్ని నిర్మించకూడదు అని. అయినా కానీ వీళ్ళు నిర్మించిండ్రు. ఇవాళ దాన్ని 10 టీఎంసీలను మించి నీళ్లు నింపే పరిస్థితి లేదు. నీళ్లు కనుక నిండా నింపితే 5 లక్షల మందికి అది ప్రాణగండానికి దారితీసే ప్రమాదం ఉంది. మీరు ఇన్ని రకాల లోపాలు మీరు కట్టిన ప్రాజెక్టులలో మీ ఇష్టానుసారంగా కట్టడం వల్ల జరిగినాయి. ప్రతిదానికి ఒక పరిజ్ఞానం ఉంటుంది. డాక్టర్ చేసే పని డాక్టర్ చేయాలి, రైతు చేసే పని రైతు చేయాలి. ఒకరి పని ఒకరిని చేయబోతే అది అయ్యేది కాదు, దానికి వల్ల జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు చేసింది అదే, నష్టం జరిగింది. ఇవాళ పోయి మళ్ళీ ఇట్లా కట్టమని మీరు మళ్ళీ ఆదేశిస్తారు. నిపుణుల ఆదేశాలు ఎట్లుంటే అట్లా జరుగుతుంది తప్ప మీరు ఏం చెప్తే చేయటానికి ఇదేమీ మామూలు చిన్న చిన్న విధానపరమైనటువంటి విషయాలు కావి. ఆ టెక్నికల్ విషయం టెక్నీషియన్స్ వాళ్ళు చెప్పాలి, దాని ప్రకారమే నిర్ణయాలు జరగాలి, దాని ప్రకారం పనులు జరగాలి. కానీ మీరు నిర్ణయాలు చెప్పడానికి ఆదేశించడానికి మీకున్న అర్హత ఏం లేదు. ఆడ ప్రతిపక్ష నాయకుడు అయితే కావచ్చును కాక, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీదనో ఇంకో దాని మీదనో మాట్లాడు, కానీ ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు.